కాంచన, నిజం చెప్పు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? ఒట్టు 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 ఒట్టు. అంతే కూడా సరిగ్గా కట్టలేని పెద్దవే ఏదో పోనీలో ఇంట్లో వాళ్ళు చెప్తారు కదా, వండిస్తే చెప్పేది నేను చేసిన నిర్వాహం ఇదే. రేయ్, నీ లెవెల్కి నా కూతురు కావాల్సి వచ్చిందా? చంపేస్తా. ఈ ఊళ్ళో గానీ ఏరియాలో గానీ కనపడితే కండలు పీకేస్తా. ఏంటి పెళ్లి చేసుకునేది? నీ లవ్కి మీరు చెప్పినా సరే నేను రాజేంద్రని బాండి కట్టుకుని ఏం చేస్తావే? ఇద్దరు కలిసి బొచ్చి పట్టుకుని అడుక్కు తింటారా? సార్, పెళ్ళానికి కూడు పెట్టలేనంత దరిద్రుణ్ణి కాదు. ఎవర్రా ఎవర్రా నీకు పెళ్ళావు? కాంచన. కాంచన, మీ నాన్న మాటలు నాలో కసిని పెంచాయి. ఉద్యోగం సంపాదిస్తాను, లక్షలు తెస్తాను, మీ నాన్న ముందు పోస్తాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను. నా మీద ప్రేమను బ్రతికించుకోవాలనుకున్న రాజేంద్ర ఉద్యోగం సంపాదించాడు. నన్ను పెళ్లి చేసుకోవాలని ఎంతో ఆస్తి వచ్చాడు. కానీ మా నాన్న మొండితనం మా ప్రేమను చంపేసింది. మీతో నా పెళ్లి జరిగిపోయింది. అయ్యో, కరెంటు పోయిందే. నేను చెప్పిన దానికి బాధగా ఉందా? చచా, అలాంటిదేం లేదు. నిజం ఎంత నిర్భయంగా చెప్పినందుకు నేను అభినందిస్తున్నాను. రాజేంద్ర గారి నీకున్న ప్రేమ ఎంత గొప్పతో అర్థమవుతుంది. హలో రవి, చెప్పావా? లేదు, చెప్పింది. చెప్పావా అంటే చెప్పింది అంటాడేమిటి? ఇదేం ప్రక్రియ? ఇందాక మీరేదో చెప్పాలనుకున్నారుగా. చెబుతాను కాంచన. అందరి తలరాట్లు రాసే ఆ విధాత మన ఇద్దరి జీవితాలకి ఒకే సంతకం పెట్టాడు. నువ్వు రాజేంద్రను ప్రేమించావు, నేను మొదలతను ప్రేమించాను. కాంచన, ఒకసారి అటు చూడు. సేలింగ్ ఇన్ ద సేమ్ బోట్. మన ఇద్దరం ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నాం. సముద్రం ప్రశాంతంగానే ఉంది, కానీ ప్రయాణం చేస్తున్న ఇద్దరు మనసుల్లో అలలు, కెరటాలు, ఉప్పెనలు, తుఫాన్లు. హలో హలో విశ్వా, ఏమిట్రా ఏమంటున్నారు కొత్త దంపతులు? కొత్త దంపతులు ఇంకా ఇక్కడెందురా? వాళ్ళ సరసాలకి సరదాలకి పెద్దవాళ్ళం, మధ్యలో మనం ఎందుకు? అందుకే వేరే ఇల్లు తీసుకుని కాపురం పెట్టించేశా. ఏమిటి వేరే కాపురమా? కాంచన, కొత్త ఇల్లు కొత్త సంసారం, కొన్ని రోజులు కొత్త కొత్తగా ఉంటుంది. ఎదురు బదురు ఇల్లేగా, ఏదన్నా అవసరం అనుకుంటే పిల్లు వెంటనే వచ్చేస్తా, సరేనా? అలాగే. రవి బాబు, నీకంటే ముందు ఇంట్లో అద్దెకున్న వాళ్ళకు 6 మంది పిల్లలు పుట్టారు. ఆపరేషన్ చేయించుకున్నాక కూడా పుట్టారు. అంత పవర్ గా వెళ్ళింది. అయ్యో, ఇదిగో బాబు, టే కాలుకున్నప్పుడు పిలుస్తాను, వచ్చి నాకు సాయం చేయలే. జాగ్రత్త జాగ్రత్త పెట్టండి రా. ఒరే రవి, నాతో సలహా, నిన్ను అర్థం చేసుకునే మంచి భార్య దొరికింది. ఇక ఫ్లాష్ బ్యాక్లు, ప్రేమ కథలు అన్ని మర్చిపోయి హ్యాపీగా కాపురం చేసుకో. ప్రయత్నిస్తాను. ప్రయత్నిస్తావా? ఈ ప్రయత్నించడం ఏమిట్రా? అబ్బా పదండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళ మధ్యలో మనం ఎందుకు అడ్డం? ఇంటికి పదండి. నేను లేకుండా చూసేంట్రా కుసకుసలు మాట్లాడుతున్నావు? ఫ్రెండ్స్ మధ్యన లక్ష్యం ఉంటాయిరా, అన్ని నీకు చెప్పాలా బోడి బ్రహ్మం? అది కాదురా, శోభనం ఎలా జరిగింది, ఏ టైప్ లో జరిగిందని అడుగుతున్నావా? టైప్ ఏంట్రా టైపు? ప్రపంచంలో ఎక్కడ జరిగినా
ఒకే టైప్ లో జరుగుతుందిరా ప్రక్రియ. అబ్బా అది కాదురా నేను అడిగింది. శోభనం హ్యాపీగా జరిగిందా, ఖుషీగా జరిగిందా, ఎన్ని గంటల వరకు జరిగింది, అసలు వాళ్ళు పడుకున్నారా లేదా, అదిరా నేను అడిగింది. శోభనం ఎలా జరుగుతుందో ఊహించుకోవాలి కానీ కథ, మాటలు, పాటలు, దర్శకత్వం, బూతు మాటలు, బూతు పాటలు అన్ని చెప్పర్రా ప్రక్రియ. వస్తున్నారా? వస్తున్నా. నువ్వెక్కడికి రా, నీకు ఇంకా పెళ్లి కాలేదు. పెళ్ళయింది నాకు, తీర్చింది నా భార్య, వెళ్ళాల్సింది నేను. ఓకే కారుకు బ్రేకులు లేకుండా డ్రైవ్ చేయొచ్చు కానీ మైండ్ లేకుండా మాత్రం డ్రైవ్ చేయకూడదురా, యాక్సిడెంట్ అవుతాయి. ఏం లేదురా, డ్రైవ్ చేస్తున్నంతసేపు మధు గురించి ఆలోచనలు. అదే అదే ఆ ఆలోచనలే మనసులోంచి తీసేయి. దీపం లాంటి భార్య దొరికింది, జరిగిందంతా మర్చిపోయి ఆమెతో హాయిగా కాపురం చేసుకోరా. అదే నేను చెప్పే ప్రక్రియ. కాంచన! కాంచన, చీర తగలబడిపోతున్నా చూసుకోకుండా వంటింట్లో ఏంటి ఆలోచనలు? నేను రాకపోతే ఏమైపోయేది? కాంచన, ఒకసారి రా. ఆ దేవుడు మన తలరాతలు రాస్తాడు. ఆ రాతలు తప్పైతే దిద్దుకునే అవకాశం కూడా మనకిస్తాడు. నీ పెద్దవాళ్ళు నీకు ఇష్టం లేని పెళ్లి చేసి నీకు అన్యాయం చేశారు. నువ్వు ఎలా ఉన్నావో నేను చూస్తూనే ఉన్నాను. కాంచన, ఒకసారి అటు చూడు. తల్లిదండ్రులు బిడ్డను భర్త చేతిలో పెడుతూ ఇక నుంచి తల్లైనా తండ్రైనా స్నేహితుడువైనా నువ్వే. అమ్మాయికి ఏ కష్టం తెలియకుండా పెంచావు. అమ్మాయిని సుఖ సంతోషాలతో చూసుకోవాల్సిన బాధ్యత నీదేనని అప్పచెప్తారు. ఇప్పుడు నా బాధ్యత, నువ్వు ఎక్కడైతే సుఖంగా ఉంటావో, ఏ నిర్ణయం అయితే నీ మనసు చల్లగా ఉంటుందో అక్కడికి విన్నాక నువ్వు రాజేంద్రని ఎంత ప్రేమించావో అర్థమైంది. నేను కట్టిన తాళి కంటే మీ ప్రేమ పవిత్రమైంది. అందుకే నువ్వు రాజేంద్ర ఒకటి కావాలి. చూసావా కాంచన, నా నిర్ణయాన్ని దేవుడు కూడా ఎలా ఆశీర్వదిస్తున్నాడు. నా సుఖం గురించి, నా జీవితం గురించి కన్న వాళ్ళకంటే ఎక్కువగా ఆలోచించారు. రాత రాసిన దేవుడి ముందే రాతలు మార్చాలనుకున్నారు. ఆ దేవుడు కనిపించడు, మీరు కనిపిస్తున్నారు. నా సుఖం, నా ఆనందం, నా ప్రేమను గురించి మీరెంతగా ఆలోచించారు. మీ గురించి నేను ఆలోచించకపోతే నేను స్వార్థపరాలవుతాను. మీ మాట మన్నించాలంటే మీరు నా మాటను గౌరవిస్తానని మాట ఇవ్వండి.
రాజేంద్ర ఒకటవ్వాలంటే మీరు మధు ఒకటి కావాలి. అమ్మా నాగమ్మా, ఆ, ఒకటే దురదగా ఉంది, త్వరగా వచ్చేయమ్మా. వస్తున్నా మావయ్య, తలదూకుంటున్నా. అబ్బబ్బబ్బా, త్వరగా వచ్చేయమ్మా. మై డియర్ బాల నాగు, నాగు, త్వరగా వచ్చేయ్. చీర కట్టుకుంటున్నానండి. త్వరగా వచ్చాయి. ఫ్రెష్ గా స్నానం చేసి చేతికి మల్లెపూలు చుట్టుకుని ఇవాళ వచ్చే వస్తున్నా, పదండి. నాగు. అమ్మా నాగమ్మా, దురద ఆపుకోలేకపోతాం, తొందరగా వచ్చేమో కాటేసుకున్నాం. అబ్బో. నాన్న, నువ్వు అసలు కన్న తండ్రివేనా? ఆ, తనునే. ఏజ్ బార్ పెళ్లి కొడుకునే అవగాహన ఇన్ని సంవత్సరాలకు పెళ్లి అయితే కోడలు ఇంటికి తీసుకొచ్చింది నీతో పేకాటానిక, నాతో కాపురం చేయడానిక? అబ్బా, కాపురం చేస్తుంది, పేక ఆడుతుందిరా. ఇటు వచ్చేసాను మావయ్య. చూడు ఏంట్రా అమ్మాయి మొఖానికి ఏంట్రా? ఆటిన్రా అంటే. నువ్వు వచ్చి ఉండండి, ముందు మావయ్య గారు పిలిచారు. పెద్దవారు, ముందు ఆయన పనులు చూసి ఆ తర్వాత మీ పనులు చూస్తాను. అంటే ఏంటి నీ ఉద్దేశం? మామయ్య గారి కంటే ముందు ఇద్దరు ముగ్గురు పిలిచారనుకో, వాళ్ళ పని పూర్తి చేసి ఆ తర్వాత మామయ్య గారి పని పూర్తి చేసి ఆ తర్వాత నా దగ్గరికి వస్తావు నువ్వు? అది కాదండి, ఆ. రోజు మావయ్య గారితో ఆడి ఆడి ఆ. ఆడి నా చేయి కూడా దురద పెట్టేస్తుంది. ఏంటి నీ ఉద్దేశం ఏంటి? 9 అయ్యేసరికి ఇద్దరు ఎదురు బదుగా కూర్చొని గీక్కుంటా కూర్చుంటే నా బతుకమైపోద్ది. ఎందుకురా నా బొచ్చులు ఇలా రాయేస్తున్నావు నువ్వు? ఏమే, వచ్చారు, వచ్చారు. ఉండమ్మా. వచ్చేవే. ఉండమ్మా, కొట్టేస్తున్నా. అరే, వచ్చేవే. ఉండమ్మా, కొట్టేస్తున్నా. ఏంటే అటే ఒరిగిపోతున్నాడు నువ్వు? టోటల్ గా అటే ఒరిగిపోతున్నాడు. ఇటు రావను అసలు. అయ్యో, చంపేస్తా నిన్ను. నువ్వేంట్రా నువ్వు? రేయ్, రేయ్, తన్నురా, తొక్కురా, తప్పరా, రేయ్. అరే, వెయ్, వెయ్, నా వెయ్, నా వెయ్. అయ్యో, ఇదంతా నా దరిద్రుడు ఈడొకడు వచ్చాడు. ఏంటమ్మా గొడవ? అన్నయ్య, వచ్చేసావా? అసలు ఏమైందమ్మా? కట్టం కోసం ఈ అబ్బా కొడుకులు ఇద్దరు నిన్ను వేధిస్తున్నారా? ఆల్రెడీ 10 ఎకరాల అరటి తోట మేసేశారు కదమ్మా, ఇంకా ఏం మేయాలట? ఏమే, నీకు ఈ మావానలు ఎక్కడ దొరికారే? దగ్గర తీసుకొని కౌగులించుకొని మాట్లాడటమే తప్ప దూరంగా నిలబడి మాట్లాడరా? దీన్ని అన్నాచీల అనుబంధం అంటారు. నువ్వు చెప్పమ్మా. ఏం చెప్పనన్నయ్య, మావయ్య గారేమో పేక ఆడదాం దా దా అంటున్నారు. ఆ. ఈయన చూస్తే బెడ్రూమ్ లోకి రా రా అంటున్నారు. ఒక్కదాన్ని ఎటుపోగలను చెప్పు? అబ్బా, ఇంత చిన్న వయసులోనే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నావమ్మా. నా బుద్ధి కొండ. మామ కన్నా మాంగళ్యమే ముఖ్యం. నువ్వు వెళ్ళమ్మా బెడ్రూమ్ లోకి. బావా, బావా, థ్యాంక్స్ బావా. ఆ. సమయానికి వచ్చి రక్షించావు. రోజు ఇదే సమయానికి వచ్చి వీడి బారి నుంచి రక్షించు బావా. మగపిల్లలు పుడితే నీ పేరు పెట్టుకుంటా. ప్రక్రియ. Thanks, బావ. వెళ్ళిరా. నువ్వేంటే ర్యాలీ ఫెయిల్ లాగా అటు ఇటు తిరుగుతూ నిలబడ్డావు? ఎలా? ఆ. చంపేస్తాను. వెళ్ళమంటే హలో, వెళ్ళిపోయింది. వెళ్ళరా దీప బ్రహ్మ. అలడు, ఆ, దా, ఒకటేసు. ఏమిటి బావా శకుని నవ్వు? ముక్క వెయ్యి, వాళ్ళని హ్యాపీగా కాపురం చేసుకో నువ్వు. ఇంకేం కాపురం, మార్కాపురమే. ఇంకా సేపట్లో బెడ్రూమ్ లో వచ్చి పెద్ద శబ్దం వినపడుతుంది. బెడ్రూమ్ లో గానీ బాంబు పెట్టావా? ఇదిగో మంచం పోల్ తోడపికేసా. ప్రక్రియ. నీ అబ్బా కడుపు మాడా. నువ్వు అసలు కన్న తండ్రి వేరా? నీ శవాన్ని పిడకలతో కాల్చకూడదురా, పేకలతో కలిసి చంపాలరా. చంపుతా నిన్ను. నీ ముక్కు మళ్ళీ ఆగు. ఎర్రివాడా కుర్రవాడా, నిజమైన ప్రేమ జంటకు బెడ్రూమ్లు ఎందుకురా? హాయిగా ఆనందంగా సుందర ప్రదేశాల్లో ఎదురింటి రవి కాంచనలాగా పచ్చగా వెచ్చగా ఆనందంగా ఆడుకోండి, పాడుకోండి. ఈ